హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మ్యాంగో పికిల్ అంటే అందులోనే మ్యాంగో పికిల్ చాలా రకాలు ఉంటాయి. అందులో జామ్ తయారు చేసుకున్నాము. దానికి ఇలాంటి కాయలు తీసుకోవాలి. ఇలాంటి కాయలు అయితే బాగుంటాయి అన్నమాట. తీసుకొని ఇలాగ పీల్ తీసి నున్నగా పక్కన పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత కాయలన్నీ కూడా తురుముకోవాలి. అందులోనే బాగా పండిన కాయలైనా పర్వాలేదు, లేదంటే కానీ కొద్దిగా పచ్చిగా ఉన్న కాయలైనా పర్వాలేదు. కానీ జామ్కి ఏదైనా సరే స్వీట్నెస్ కాబట్టి ఏదైనా పర్వాలేదు. ఇందులోనే బెల్లంతోనే మనం ఎక్కువ వాడతాం కదా, జామ్ కదా బెల్లం కాబట్టి ఎక్కువ వాడతాం కాబట్టి బాగా పండిపోయిన కాదు, పరుగు వచ్చిన కూడా అవి కూడా టేస్ట్గానే ఉంటాయి. జామ్ అంటే పలాచగా ఉంటుంది కదా, తినడానికి స్వీట్గా మనం చపాతీల్లో తినొచ్చు, అది దోశలో తినొచ్చు. అందులో మనం గతంలో చాలా రకాల పచ్చళ్ళు చేసి చూపించాం కదా, అంటే తీపావకాయ పచ్చివకాయ చేసుకున్నాము. ఇప్పుడేమో మూడోసారి ఈ పచ్చడి చేసుకుంటున్నాము. దానికి సంబంధించి ముందు అన్నీ రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఒక పళ్ళెం తీసుకొని మనం తునుక్కున్న మామిడికాయ గుజ్జు, కారం పొడి, ఈ కారం పొడి మామూలుగా కారం మిరపకాయలు తీసుకొచ్చి పొడి చేసేసుకున్నాము. అందులో తగినంత ఆవాలు, దీనికి కొలత అంటే మనకి గ్లాసుల ప్రకారం వేసుకుంటే ఒక గ్లాసు మిరపకాయ పొడి, ఒక గ్లాసు ఆవాల పొడి, దానికి డబల్ బెల్లము. దానికి అంచనాకు తెలిసిన వాళ్ళు అంచనాగా వేసేసుకోవచ్చు. బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు అంచనాగా వేసేసుకుంటారు. అలవాటు లేని వాళ్ళు ఎలాగంటే అలా కొత్తగా నేర్చుకున్న వాళ్ళందరూ కూడా గ్లాసులు కొలపెట్టుకొని వేసుకుంటాము. ఈ ఆవకాయ పొడి కలిసింది మా పెద్ద ఆడపడిచి ఈ ఆవకాయ కలిపింది. తనకి ఆవకాయలు పెట్టడం, ఈ 2 ఆవకాయలు గట్ట బాగా తెలుసు పెట్టడం, కానీ తన చేతి కల్పించాము. ఈ ఆవకాయ అంటే మా చిన్నోడికి చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం వాళ్ళ అత్తయ్య చేసి పంపింది. ఈ సంవత్సరం ఇంటికాడే పొడి చేయించాము. ఎంతైతే ఆవకాయ చేయించాను అంత మా చిన్నోడి కోసం అలా తీసుకొచ్చేస్తాను ఈసారి. మా చిన్నోడికి ఎంత ఇష్టం అంటే రోజు పెట్టిన మజ్జిగన్నం పెట్టినా పచ్చడి కావాలంటాడు, చపాతీ పెట్టినా పచ్చడి కావాలంటాడు. అందుకని కంపల్సరీ తన కోసం తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో అట్టే పెట్టేస్తాను సంవత్సరం అంతా సరిపోయేలాగా. ప్రతి సంవత్సరం వాళ్ళ అత్తయ్య పెట్టి పంపించేది. ఈ సంవత్సరము మా ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంటి మామిడికాయలతోనే తయారు చేయించుకున్నాము. ఈ మొత్తం అన్నీ బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మామిడికాయ ముక్కల్లోని కారము, ఆవల పొడి వేసారు కదా, అది బాగా కలిపిన తర్వాత బెల్లం వేసుకోవాలి. బెల్లం కూడా ముందుగా తురిమేసి చిన్న చిన్న ముక్కల పీసుల్లో కట్ చేసి తురుముకోవాలి. అది కూడా తురిమేసుకొని ఆ బెల్లం కూడా అందులో వేసి బాగా కలపాలి. ఎంత బాగా కలపాలంటే ఇంకా మీరు పిసికేసుకోవాలన్నమాట. బాగా ముక్క ప్రతి ఒక దానికి కూడా అంటుకునేలాగా మొత్తం కలిసి బాగా పిసికేసుకోవాలి. అందులోని ఎక్కువ ఈ పచ్చళ్ళలోని ఎక్కువ నూనె అవసరం లేదు. కొంచెం ఒక 2 స్పూన్లు నూనె వేస్తే చాలు. నూనె ఎక్కువ పడదు దీంట్లో బెనిఫిట్ అది పిల్లలకి అందుకే పెట్టవచ్చు. బెల్లం ఉండడం వల్ల ఐరన్ ఉంటుంది, మామిడికాయ తినడం వల్ల మంచిది. ఆవాల పొడి కూడా బాడీలో హీట్ పెంచుతుంది, ఇది తినడం వల్ల మంచిది. అందుకే చిన్నోడు అడిగినా సరే నేను కాదనుకుంటా పెట్టేస్తాను అనమాట. ఈ పచ్చడి తిన్నా సరే ఏమవ్వదు, కారం కూడా ఎక్కువ ఉండదు, బెల్లము కారం కలుస్తుంది కాబట్టి తినొచ్చు, పర్లేదు. కంపల్సరీ పిల్లలకి ఇది ప్రిపేర్ చేయండి. మామూలుగా జాములు కూడా తెచ్చితే కన్నా ఇది చేసి పెడితే పిల్లలకి మంచిది. ఇది తయారు చేస్తున్నప్పుడే మనకి ఒక ఖాళీ జారు తీసుకొని ఎండలో పెట్టేసుకొని తడి లేకుండా పక్కన పెట్టుకోవాలి. అలాగా తడి లేకుండా పెట్టుకొని అందులో నిల్వ చేసి పెట్టుకోవాలి. నిల్వ చేసుకుంటే 3 days మూత పెట్టేసి ఉంచేయాలి. అది బాగా ఊరుతుంది కదా, ఊరిసి బెల్లం అంతా కరిగిపోయి నీళ్ళ వచ్చేస్తుంది. ఇది కలపడం అయిపోయిన తర్వాత 3 రోజుల పాటు ఇంట్లో డబ్బాలో నిల్వ చేసిన తర్వాత ఎండలో పెట్టుకోవాలా. ఎండలో పెట్టుకున్న తర్వాత చూడ అలా ఉంటుంది. గట్టిగా ఎండ కాసిన 3 days సరిపోద్ది. 3 days డబ్బాలో నిల్వ చేసేసుకోవడమే. ఎండలో పెట్టి తీసిన తర్వాత చూడండి ఇలా వస్తుంది. ఇలా వస్తేనే మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఆవకాయ. డబ్బాలో పెట్టేసాను. డబ్బాలో పెట్టించి నేను పాటను తీసుకొచ్చాను ఈ పచ్చడి. ఇలాగన ఆల్రెడీ వచ్చినట్టు ఇప్పటికీ చూడండి ఎంత పచ్చడి అయిపోయిందో. వచ్చినప్పటి నుంచి ఎండాకాలం కాబట్టి రైలు మజ్జిగన్నమే తింటున్నాము. తినడం వల్ల ఇంకా వాళ్ళ డాడీ, వాళ్ళ అక్క, లోహిత్ అందరు కూడా ప్రెజెంట్ ఇదే తింటున్నాము. సంవత్సరంలో ఎక్కువ మంది ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ చేసుకోవచ్చు. మాకు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలు ఆవకాయ తింటాము. ఇదే పచ్చడి. ప్లీజ్ ఈ రెసిపీ నచ్చిన వాళ్ళు షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.